ట్విస్ట్ ఏంటంటే కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. సో నాకు తెలిసి ఇంక ఈ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పుష్ప, కేజీఎఫ్ ఇవన్నీ ఇలాగే వదులుతారేమో ఇంకా. మాస్ జాతర సినిమాకి వచ్చాం. నేను ఈడే మా ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. కెమెరా ముందుకు రావట్లే. రా సిగ్గుపడుతున్నాడు. సినిమా బాగుంటుంది. యాక్చువల్ ఉన్న స్క్రీన్స్ అన్నింటిలో బెస్ట్ స్క్రీన్ ఇదేనా? స్క్రీన్ 1 స్క్రీన్ 3 అంటాం. సో మేము బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ బుక్ చేసుకున్నాం. ఇది ఇన్సైడ్ థియేటర్ లోపల స్క్రీన్స్ లోపల బాగుంది ఇంటీరియర్. యాక్చువల్లీ మొత్తం అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోస్ అని భలే ఉంది. ఇంటీరియర్ బాగా చేయించారు. మొత్తం అల్లు అర్జున్ ఫోటో గ్యాలరీ అంతా ఉంది. నైస్. ఇక్కడ చూసిన ఏ అని ఉంది అల్లు అర్జున్. లోపలంతా భలే ఉంది అసలు. ఇంటీరియర్ బాగా చూపించినట్లేదు. ఏంటిది ఇది? స్క్రీన్ 3 ఎపిక్ స్క్రీన్, డైరెక్ట్ డిజిటల్ స్క్రీన్. అంటే మనకి ఇప్పుడు ప్రొజెక్షన్ ఉంటుందా, ప్రొజెక్టర్ స్క్రీన్ కదా, మీరు డిజిటల్ స్క్రీన్ అది డైరెక్ట్ పడుతుంది. బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది, పై నుంచి ఆపోజిట్ నుంచి పడకుండా ఏముండదు, ప్రొజెక్షన్ ఏముండదు. టీవీ ఎలా చూస్తాం అలా. అదే అదే ఎపిక్ స్క్రీన్ అంటారు. మాస్ జాతర స్క్రీన్ 1. సినిమా అయిపోయింది భాయ్, సినిమా అయిపోయింది. ఎలా ఉంది భాయ్ సినిమా? సినిమా ఊరు మొత్తం సెట్ అయిపోయినట్టే కదా సుబ్బు, కరెక్ట్ గా డ్యూటీ చేసుకోండి. ఏంటో సార్. Hey guys, welcome to the new vlog. Triple A vlog. ఫస్ట్ టైం నేను రావడం. నువ్వు అంతకుముందు వచ్చావు కదా. అల్లు అర్జున్ది మాల్కి వచ్చాం సినిమా చూద్దామని. మాస్ జాతర ప్లస్ బాహుబలి 2 బ్యాక్ టు బ్యాక్ షోస్. ఈరోజు మా సహనాన్ని పరీక్షిస్తుంది. యాక్చువల్లీ మాస్ జాతర చూసాం. అది మన కుర్రల్లో ఒపీనియన్స్ ఎలా ఉంది? తలనొప్పి వస్తుంది. సినిమా వాళ్ళ తలనొప్పి రావట్లేదు. నెక్స్ట్ సినిమాకి రెడీ అవుతున్నాం, బ్రెయిన్ యాక్టివ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బాహుబలి 4 hours రెడీగా ఉన్నది. ఇక్కడ ట్విస్ట్ తెలుసా భయ్యా? చెప్పు భయ్యా, నువ్వు ఏదో ఫిక్స్ అయి ఉంటావు. కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. కోసమే వెళ్తారు. సెకండ్ టైం రిలాక్స్ అవ్వు. సినిమా మాస్ జాతర అయిపోయింది, బానే ఉంది. అక్కడ బోర్ కొట్టింది. యాక్టింగ్ బాగుంది, రవితేజ బాగానే చేశారు. కామెడీ కొంచెం అవుట్డేటెడ్. అంటే మనకు అవుట్డేటెడ్, కొంచెం పెద్దలకైతే నచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేస్తుంది అంటే ఏంట్రా మేము ఉంటుంది కదా. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కేసింది అంటే ఏంట్రా మేము బజార్ వాళ్ళం అంటాడు చూడు. మేము ఫ్యామిలీ కాదా అని. ఫ్యామిలీ కాదా? ఫ్యామిలీ కాదా అండి, ఆడియన్స్ కాదా? సినిమా ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకుండా రవితేజ సినిమా అంటే వస్తారు జనం. రవితేజ కోసం చూడొచ్చు. హేట్రెడ్ చాలా ట్రై చేశాడు, హేట్రెడ్ ఉన్న హీరో బాగా ట్రై చేశాడు. యాక్చువల్లీ యాక్టింగ్ బీజిఎం బాగుంది. యాక్చువల్ సౌండ్ తలనొప్పి వచ్చేసింది. యాక్చువల్ లాస్ట్ లో ఆ సౌండ్ కి వాల్యూమ్ గట్టిగా వదిలేదు, సౌండ్ కి తలనొప్పి వచ్చేసింది. రా బ్రో ఫ్రేమ్ లోకి, సిగ్గుపడక పర్లేదు. నువ్వు వస్తే కదా మా వ్యూస్ రా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రావట్లేదు ఫ్రేమ్ లో. సినిమా 6:20 సినిమా అయిపోయింది. మాస్ జాతర ఇంకా 10 minutes ఉందా? 10 minutes ఉందా? 6:40 బాహుబలి 2, ఐ మీన్ బాహుబలి ఎపిక్. వెళ్ళి చెక్ ఇద్దాం. ఎపిక్ తాగేటప్పుడు పోయిందండి. ఎక్కడ దొరుకుతాడు వేసుకుందాం అని. ఎపిక్ అన్నామండి. అది బ్లాగ్ కాదు, బ్లాగ్. ఇప్పుడేమద్దా వెళ్దాం, చూద్దాం ప్రభాస్ మళ్ళీ ఇంకోసారి. బాహుబలి అనేది తెలుగు ఆడియన్స్ ఒక ఎమోషన్ మూవీ. తెలుగు ఇండస్ట్రీని, ఫేట్ అని, లైక్ పాస్ట్ ని, ఫ్యూచర్ ని, ప్రెసెంట్ ని మార్చిన సినిమా. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద హీరో ఇవన్నీ పక్కన పెడితే బాహుబలి ఒక తెలుగు ఆడియన్స్ కి రికగ్నిషన్ ఇచ్చిన సినిమా వరల్డ్ వైడ్. ఎంత క్లోజ్అప్ లో చూపించిన చాలా బాగుంటుంది.
యాక్చువల్ ప్రభాస్ ఆ సినిమా టైంలో నువ్వు ఈ ఇంటర్వ్యూస్ అవి చూసినా సరే పోస్ట్ బాహుబలి భలే ఉంటాడు. రాను రాను ఆయన మొత్తం పోయింది. బై ద వీడియో డార్లింగ్ డాడ్ ఫ్యాన్. సెకండ్ మా బ్యాచ్ లో వీడియో ప్రభాస్. ఎపిక్ కూడా సెకండ్ టైం ప్రభాస్ ని మిస్ అవ్వం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చూడబో మా పక్కనకి వచ్చారు ఇంకో డార్లింగ్ అన్నాడు వినపడి డార్లింగ్ అన్నాడు. ఎక్సైటెడ్ మనోడు రెండోసారి ఇది ఎపిక్ చూడటం. నిన్న చూసాడు ఆల్రెడీ ప్రీమియర్. 4 hours. అసలు సినిమా ముందు ప్లాన్ లేకుండా మా జాతర చూస్తున్నాం, మధ్యలో థియేటర్ లో టికెట్ బుక్ చేసాం. యాక్చువల్లీ అప్పుడే వదిలాడు పైన లాస్ట్ రోలో, అప్పుడు చూస్తున్నాం. తాగు బాబు షో టైం అయింది, వెళ్దాం. ఇలాగేసి వెళ్తాం. ఇంకా కాదు కాఫీ కలుద్దాం. అంటే నేను ఏమనుకుంటే ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాం. సినిమాస్ బాగుంది యాక్చువల్. లోపల సినిమా స్టార్ట్ అయింది అంటున్నారు, వెళ్ళిపోదాం. స్క్రీన్ 1 మనది. స్క్రీన్ 1 అయ్యా. ఏది మంది స్క్రీన్ 1 2 స్క్రీన్ ఇప్పుడే మా జాతర చేశాక యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ షోస్. బాహుబలి 2 బాహుబలి ది ఎపిక్ బ్రో. ఎక్సైటెడా? వేస్తాడు ఆల్రెడీ. స్టార్ట్ అయిపోయింది. బాహుబలి ఈజ్ అన్ ఎమోషన్. బాహుబలి ఈజ్ అన్ ఎమోషన్. సెకండ్ మూవీ బ్యాక్ టు బ్యాక్. ఆ కళ్ళు ఇలాగే ఉంటారు. ఎలా ఉంది బ్రో సినిమా? నెక్స్ట్ ఎలా ఉంది బాయ్? బాహుబలి సూపర్. సెకండ్ హాఫ్ చూడాలి. వచ్చి పాట రాగానే సిగ్గుపడుతున్నాడు. ఎందుకు సిగ్గుపడకండి బాయ్. సినిమా అయిపోయింది గైస్. ఎంత 6:40 స్టార్ట్ అయిందా? 6:40 స్టార్ట్ అయితే ఇప్పుడు ఎంత టైం? 10:40 ఆల్మోస్ట్ 10:37 10:40 అయింది. మేము యాక్చువల్ 3:30కి మాస్ జాతరకి వెళ్తే మాస్ జాతర చూసి అక్కడ నుంచి అక్కడ వెంటనే పక్క లైక్ అదే స్క్రీన్ కదా, స్క్రీన్ 1లోనే 6:30కి మాస్ జాతర అయిపోయింది. 6:40కి ఇది బుక్ చేసుకుని ఉన్నాం, ముందే వెళ్ళిపోయాం. కంటిన్యూస్ సినిమా భలే ఉంది. బాగుంది కదా సినిమా. ట్విస్ట్ ఏంటంటే కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. సో స్పాయిలర్ అలర్ట్. సినిమా బాగుంది, బాగా కలిపారు 2 పార్ట్స్. సో నాకు తెలిసి ఇంకా ఈ ట్రెండ్ స్టార్ట్ అవుతాం. నెక్స్ట్ పుష్ప, కేజీఎఫ్ ఇవన్నీ ఇలాగే వదులుతారేమో ఇంకా. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండండి. పుష్పగా వదులుతారేమో. సో ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.